ఉమ్. సరే చెప్తాను చూడండి అమ్మా ఇప్పుడు వినండి. లాస్ట్ వన్ అనమాట. తర్వాత నేను ఒక 6-7 లెక్కలు ఉన్నాయి, మీరు ఎప్పుడన్నా వేసి పెట్టుకోండి. నేను సార్కి ఒకసారి కాల్ చేసి ఇంకొక సెమ్ చెప్తానని చెప్పేస్తాను, సరేనా? ఓకేమ్మా, చూడండి. ట్రేడింగ్ అండ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మొట్టమొదటిగా ట్రేడింగ్ చేస్తాం. నేను ఈరోజు పెట్టేస్తాను మీ గ్రూప్లో, మిగతా లెక్కలు వేయండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే రావు, సరేనా? కనబడుతోందా? ఓకే. మీరు ప్రాక్టీస్ చేయకపోతే రావు నాన్న. ఇప్పటి వరకు నేను చెప్పిండేటివి అన్నీ టఫ్గానే చెప్పినాను. మీరు ఇవి కొంచెం ఈజీగానే ఉండే, ఇవి ప్రాక్టీస్ చేయండి. 2 ఓపెనింగ్ స్టాక్. ఇక్కడికి వస్తే ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్. చెప్తాండి ఇది. అవునమ్మా, 15,000 ఇది లాస్ట్ అంతే. తర్వాత 2 ఓపెనింగ్ స్టాకు 15,000. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాకు 15,000. నెక్స్ట్ పర్చేజెస్ 2 పర్చేజెస్ 65,000. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి 65,000 మైనస్ రిటర్న్స్ ఎంత ఉన్నాయమ్మా? 1,500. ఓకే, 63,500. నెక్స్ట్ సేల్స్ కూడా వేసేద్దాం ఒకేసారి, చూసుకుంటూ వచ్చేసి. బై సేల్స్ మైనస్ రిటర్న్స్. సేల్స్ ఎంత ఉన్నాయి? 1,20,000 ఉన్నాయి. రిటర్న్స్ ఎంత ఉన్నాయమ్మా? 2,000. ఓకే, 1,18,000. తర్వాత సేల్స్ అయిపోయింది. ఇండికేటర్స్ క్యారేజ్ 2 క్యారేజ్ ఎంత క్యారేజ్ మా? 800 ఎంత? 800 మ్యామ్. ఓకే, 800. తర్వాత వేజెస్ 2 వేజెస్ 600 అవుట్స్టాండింగ్ వేజెస్ ఉన్నాయా? ఓకే ఓకే. yes మ్యామ్. అవుట్ స్టాండింగ్ ప్లస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంతమా? 1,200 మ్యామ్. అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,200. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 1,800. తర్వాత క్యారేజ్ అయిపోయింది. వేజెస్, ఇన్సూరెన్స్, జనరల్, అడ్వర్టైజ్మెంట్, కమిషన్, బ్యాడ్ డేట్స్, డిస్కౌంట్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాడ్ డేట్స్, రిజర్వ్, డేటాస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ yes మ్యామ్. 600 మ్యామ్. ఎంత? 600 మ్యామ్. ఓకే, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 600. నెక్స్ట్ క్రెడిటర్స్ 100, క్యాష్ ఇన్ హ్యాండ్, ట్రాన్స్ అకౌంట్, గుడ్. ఓకే, బై క్లోజింగ్ స్టాక్. అంతే. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఓ మ్యామ్. ఓకే, బై క్లోజింగ్ స్టాక్ 12,000. మా ఈ క్లోజింగ్ స్టాక్ కన్నా ట్రయల్ బ్యాలెన్స్లో వస్తే ఒక చోటే వేస్తారు. ఎక్కడది? ఎక్కడ వేస్తారు? గ్రాస్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్లో మాత్రమే వేస్తారు ఆస్తి కాబట్టి. ఇక్కడ వెయ్యరు. ఎక్కడ వేస్తే? ట్రయల్ బ్యాలెన్స్లో కానీ ఇస్తే ట్రేడింగ్లో వేయరు. ఓకే, ట్రాన్స్ఫర్ టు
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుందో చూస్తాం. 1,30,000 టోటల్. ఇది 1,30,000 అంతే కదా. 18 1 12 30. తర్వాత 0 0 8 6 14 8 22 27 27 30 3 6 7 5 12 12 1 8 20 2 8 9 48,000 ఇంతేనా? ఇంతేనమ్మా? 8 8 16 21 27 30 అంతే కదా. 30 3 8 11 12 20 20 అంటే 29 4 48,300. ఓకే అమ్మా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? పర్చేజెస్ 65,000, సేల్స్ 1,20,000. ఏమన్నా ఇది ఉందమ్మా ఇక్కడ ఆన్సర్? అది రాలే. అంతే వచ్చిందా? రాలేదు మ్యామ్, అంతే రాలేము. ఇంకెంత వచ్చింది నీకు? 48,300 మ్యామ్ వచ్చిండేదా? ఓకే. పర్చేజెస్ 65,000, తర్వాత ఓపెనింగ్ స్టాకు 15,000, పర్చేజ్ రిటర్న్స్ 1,500 జిఎస్నం 63,500, తర్వాత సేల్స్ రిటర్న్ 2,000 జిఎస్నం 1,18,000, తర్వాత సాలరీస్ క్యారేజ్ 800, వేజెస్ 600. ఇదేమన్నా 200 ఏమో అనుకుంటా. ఏమో 200 అయితే అప్పుడు ఎంత తగ్గుతుంది మా? 1,000 తగ్గుతుంది కదా. ఓకే. తర్వాత వేజెస్ 1,800. ఓకే. ఇన్సూరెన్స్, జనరల్ ఎక్స్పెన్స్, కమిషన్, బ్యాడ్ డేట్స్, డిస్కౌంట్. తర్వాత బ్యాంక్ బ్యాడ్ రిజర్వ్, ప్లాంట్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 600 వేసినాం కదా. క్రెడిటార్స్ 10 డేస్, క్యాష్ అండ్ డ్రాయింగ్స్. తర్వాత క్లోజింగ్ స్టాకు 12,000, అవుట్ స్టాండింగ్, బ్యాడ్ డేట్స్, ప్రొవైడ్ రిజర్వ్, డిప్రిషియేషన్. ఓకే సర్లే, మన వేలోనే మనం వేస్తాం. కరెక్ట్. సరేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆన్సర్ రావాలని ఏం లేదు, అంతే కదా. ఒక్కొక్కసారి తప్పు ఉంటాయి. అంతే మ్యామ్ వచ్చినది 48. ఓకే తీసుకోండి మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఎవరో వచ్చినట్టుండారు ఇప్పుడు. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ పేజ్లోకి పోదామా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. బై గ్రాస్ ప్రాఫిట్. బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 48,300. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ వైపున ఏమన్నా వస్తాయి అంటే వరుసగా వేసుకొని వచ్చేద్దాం. పర్చేజెస్, సేల్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సన్రీ క్రెడిటర్స్, సాలరీస్ 2 సాలరీస్ 4,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఎంతమా? 400. 4,400. నెక్స్ట్ సాలరీస్ అయింది. 2 ఇన్సూరెన్స్. అడ్జస్ట్మెంట్ ఉందా ఇన్సూరెన్స్కి? ఓకే. ఇన్సూరెన్స్ ఎంత అమౌంటు? 600. మళ్ళీ అడ్జస్ట్మెంట్ ప్రీపెయిడ్ మైనస్ చేస్తాం. ప్రీపెయిడ్ అంటే ముందుగా చెల్లించింది. నేను ఆల్రెడీ ఈ పాయింట్స్ 4 చెప్పినాను. ప్రీపెయిడ్ వచ్చి మైనస్ చేస్తాం, తర్వాత ఇది అసెట్ అని కదా. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150. 150 750. నెక్స్ట్
ఇన్సూరెన్స్ మైనస్ 450. చి చి ఓకే ఓకే మైనస్. తర్వాత జనరల్ టు జనరల్ ఎక్స్పెన్సెస్ 400. టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 1500. అడ్వర్టైజ్మెంట్ 1500. టు కమిషన్ వాడు డెబిట్ టు క్రెడిట్ ఇవ్వలేదు కాబట్టి మనం డెబిట్లోనే వేస్తాం. టు కమిషన్ 200. 200 ma'am. టు బ్యాడ్ డేట్స్ 400 ma'am. టు బ్యాడ్ డేట్స్ 400. టు డిస్కౌంట్ 300. టు డిస్కౌంట్ 300. ఓకే అమ్మా, ఈడ మనకి బ్యాడ్ డేట్స్ ఈడు ఇచ్చినాడు కాబట్టి ఈడ బ్యాడ్ డేట్స్ రిజర్వ్ అంటే అది ఆర్బీడీగా అనుకోండి మా, అది ఆర్బీడీ అని క్రెడిట్ వైపు 2500 వేయండి. డెటర్స్ డిస్కౌంట్ రిజర్వ్ ఉండేది డెబిట్ వైపు వేయండి, సరిపోతుంది. ఓకే Yes ma'am. ఎందుకు అంటే ఆల్రెడీ ఈడ బ్యాడ్ డేట్స్ ఉన్నాయి కదా, కాబట్టి అది అదే మ్యామ్ డౌట్. అదే మ్యామ్ క్రెడిట్ వైపు వేయాలా డెబిట్ వైపు వేయాలా అని. ఓకే ఇప్పుడు చూడండి మా, ఈడ బ్యాడ్ డేట్స్ రిజర్వ్ ఉంది, ఇప్పుడు డిస్కౌంట్ అయిపోయింది, ఇక్కడ మనకు డెబిట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇట్లా వస్తే బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాపిటల్, బ్యాడ్ డేట్స్ రిజర్వ్ ఉంది బై ఆర్బిడి. రిజర్వ్ అంటేనే చూడండి బ్యాడ్ డేట్స్ రిజర్వ్, అర్థమైందా? బ్యాడ్ డేట్స్ బ్యాడ్ డేట్స్ రిజర్వ్. ఓకే 2500. తర్వాత డెటార్స్ డిస్కౌంట్ రిజర్వ్ టు డెటార్స్ provide 2% discount reserve on debtors and creditors. Okay, debtors discount reserve ఎంత ఉందమ్మా? 2000. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, క్రెడిటర్స్ డిస్కౌంట్ రిజర్వ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఓకే, క్రెడిటర్స్ డిస్కౌంట్ రిజర్వ్. ఈ రిజర్వ్స్ ఒక పని చేద్దామా, ఇక్కడ ఇంకా మళ్ళా ఇచ్చినాడు ఈడ కదా 2% డిస్కౌంట్ రిజర్వ్ డెటార్స్ పైన క్రెడిటార్స్ పైన ఇచ్చినాడా లేదా? Yes ma'am. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే డెటార్స్ డిస్కౌంట్ రిజర్వ్ మామూలుగా మైనస్ చేసి ఇక్కడ ఇచ్చినాడు కాబట్టి మైనస్ చేసి వెయ్యాలి. ఈ 2000 మనం క్రెడిట్ వైపునే రిజర్వ్ అని ఇక్కడ వేసేద్దాం, బ్యాడ్ డేట్స్ రిజర్వ్. ఓకేనా ఏమ్మా? Yes. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇక్కడ చూడండి 5th పాయింట్లో ప్రొవైడ్ 2% డిస్కౌంట్ రిజర్వ్ అండ్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అని ఉండదు. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ 2% డిస్కౌంట్ రిజర్వ్ వచ్చి డెటార్స్ వచ్చి డెబిట్ సైడ్ వేస్తాం, క్రెడిటార్స్ వచ్చి క్రెడిట్ సైడ్ వేస్తాం. మనకి ఇక్కడ లెక్కలో ఉంది కాబట్టి చూడండి, లెక్కలో డెటార్స్ డిస్కౌంట్ రిజర్వ్, క్రెడిటర్స్ డిస్కౌంట్ రిజర్వ్ వచ్చింది. మనం బ్యాడ్ డేట్స్ రిజర్వ్ ఏం చేస్తాం, మామూలుగా మైనస్ చేసి వేస్తాం కదా. 2500 ఉంది ఆర్బిడి. నేను అట్లా చెప్పకుండా మీరు క్రెడిట్ వైపు నుండి క్రెడిట్ వైపున వేసుకోండి, డెబిట్ వైపున డెబిట్ వైపే వేసుకోమన్నాను కదా, అర్థమవుతుందా? Yes ma'am. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్రెడిట్లో ఉన్నింది కదా 2000, ఇది ఇక్కడే వేసుకోండి. మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా కొత్తగా, డెటార్స్ డిస్కౌంట్ మైనస్ చేయకుండా మీకు ఈజీగానే నేను చెప్తా ఉండేది. రిజర్వ్ 2000, తర్వాత ఇది మనం క్యాలిక్యులేట్ చేసి వేస్తాము.
ఇది డెటార్స్ బదులు క్రెడిటార్స్ రాసేద్దాం. క్రెడిటార్స్ డిస్కౌంట్ రిజర్వ్ ఎంత ఉంది? ఇది 800. ఓకే 800. ఓకే అర్థమైందమ్మా. తర్వాత సన్రీ క్యాష్ ఇన్ హ్యాండ్ డ్రాయింగ్స్ అకౌంట్ గుడ్విల్. ఓకే ఇంక ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వస్తాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అయిపోయింది. బ్యాడ్ డేట్స్ 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి? 600. బ్యాడ్ డేట్స్ 600. తర్వాత బ్యాడ్ డేట్స్ రిజర్వ్, నీకు ఇది ముందే వర్కింగ్ నోట్ చెప్పేసింటే సరిపోయింది. ఇది మళ్ళీ వేస్తాం, పోనీ నీకు వర్కింగ్ నోట్ చెప్పేస్తా. వర్కింగ్ నోట్ చెప్పేసి ఇక్కడ మళ్ళా వద్దమ్మా. ఓకే ఏడు చెప్పేస్తా ఉండండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ డెటార్స్. ఓకే ఇప్పుడు డెటార్స్ ఎంత ఉన్నారు? డెటార్స్ ఎంత ఉన్నారు చెప్పండి. మనకు 2 క్రెడిటార్సే ఇచ్చినాడు కాబట్టి నేను ఏం చెప్పినమ్మా, ఒకవేళ వేరియేషన్ వస్తే మనం ఏం చేయలేము. వేరియేషన్ని మనము అదే సస్పెన్స్ అకౌంట్గా చూపిద్దాం, లేదంటే ట్రయల్ బ్యాలెన్స్లో వేరియేషన్గా చూపిద్దాం. ఇక్కడ 18,000 ఉంది కదా, అది డెటార్స్గా రాసుకోండి సరిపోతుంది. 2 క్రెడిటార్స్ అని ఇచ్చినారు, 2 క్రెడిటార్స్ అని ఇచ్చినారు. టోటల్ వేసినారా మీరు? ట్రయల్ బ్యాలెన్స్ వేస్తారా? ట్రయల్ బ్యాలెన్స్ వేస్తారామా? లేదు మ్యామ్, టోటల్ వేయాలి మ్యామ్. ట్రయల్ వేయాలి కదా. ఇప్పుడు ఒక నిమిషం మనం వేసేద్దాం. డెబిట్ సైడ్ వచ్చేటివి క్రెడిట్ సైడ్ చూస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ వేసినామంటే ఇప్పుడు మనకు సరిపోతుంది. పర్చేజెస్ డెబిట్ కదా 65,000. నెక్స్ట్ సేల్స్ క్రెడిట్ 1,20,000. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ 15,000. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ 1,500. సేల్స్ రిటర్న్స్ 2,000. సన్రీ డెటార్స్ అని రాసుకోండి. ఇది 18,000 సన్రీ డెటార్స్. సాలరీస్ 4,000. క్యారేజ్ 8,000. వేజెస్ 600. 600 వేజెస్. ఇన్సూరెన్స్ 600. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ 400. అడ్వర్టైజ్మెంట్ 1,500. కమిషన్ 200. బ్యాడ్ డేట్స్ 400. డిస్కౌంట్ 300. తర్వాత బిల్స్ పేబుల్ 10,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 8,000. క్యాపిటల్ 60,000. క్యాపిటల్ 60,000. బ్యాడ్ డేట్స్ రిజర్వ్ 2,500. డెటార్స్ డిస్కౌంట్ రిజర్వ్ 2,000. ప్లాంట్ అండ్ మెషినరీ డెబిట్ కదా, ఇది తెలుసా మీకు? ఇవి డెబిట్ క్రెడిట్. ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్ కాబట్టి డెబిట్లో వేసాం. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 600. క్రెడిటర్స్ డిస్కౌంట్ రిజర్వ్ 800. సన్రీ క్రెడిటర్స్ 15,000. బిల్స్ రిసీవబుల్ 19,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 600. డ్రాయింగ్స్ 2,400. గుడ్విల్ 20,000. ఇవన్నీ డెబిట్ వే, ఇవన్నీ క్రెడిట్. చూడండి టోటల్ ఈక్వల్ అవుతుందేమో. ఉందా క్యాలిక్యులేటర్ పెట్టుకున్నారా? 1,20,000 ప్లస్ 11,500 ప్లస్
ప్లస్ వేస్తున్నారా టోటల్ 2,29,000 ఇటువైపు వచ్చింది మా క్రెడిట్ వైపు 2,29,000. నెక్స్ట్ ఇటువైపు చూడండి 20,000 ప్లస్ 82,000 ప్లస్ 22,000 ప్లస్ 22,000 ప్లస్ 11,200 ప్లస్ 70 ప్లస్ 2,22,200 వస్తుంది. ఇటువైపు డెబిట్ సైడు 2,22,200 వస్తుంది మా. దీనికి ఏం యాడ్ చేయాలో చూస్తాం. అంటే లేదు అంటే మనకు బ్యాలెన్స్ షీట్లో ఇంత వేరియేషన్ వస్తుంది అనమాట. 2,22,200. ఈ వేరియేషన్ మనకు బ్యాలెన్స్ షీట్లో కూడా రావాలి మరి. మైనస్ 2,29,000 మా 6,800 తక్కువ ఉంది. ఎటువైపు 6,800 ఎటువైపు తక్కువ ఉంది మా? హలో హలో అంబిక, 6,800 డెబిట్ సైడ్ తక్కువ ఉంది. అంటే మనకు ఆస్తుల్లో 6,800 తక్కువ వస్తే కరెక్ట్. సరేనా? ఓకే, ఇది అట్లే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డేటాస్ చెప్పేస్తాను. అందరు వింటున్నారమ్మా? ఓకే, డేటాస్ ఎంత ఉన్నారు? డేటాస్ మనము లెక్క ప్రకారము 18,000. డేటాస్ ఎంత? 18,000. 18,000లో మైనస్ బ్యాడ్ డేట్స్. ఇది నాకు మళ్ళీ మీరు చెప్పాలా. బ్యాడ్ డేట్స్ ఎంత ఉంది? 600 ఉంది. పోతే 17,400. తర్వాత ఆర్బిడి మైనస్ ఆర్బిడి అంటే ఇవి న్యూ బ్యాడ్ డేట్స్ అంటే అడ్జస్ట్మెంట్లో ఉండేటివి. న్యూ ఆర్బిడి లెక్కలో ఉండేది మనం వదిలేస్తాం. ఓకేనా? న్యూ ఆర్బిడి ఎంత? 5%. 17,400 ఇంటూ 5/100. 4, 20, 35, 37, 870. 870 870. తర్వాత 17 పోతే 3, 13 పోతే 5, 16,530. నెక్స్ట్ 5% అయింది. తర్వాత డిస్కౌంట్ 2% ఇచ్చాడు. మైనస్ డిస్కౌంట్ 2% అంటే దీనిపైన 2% కట్టాలి. 530 ఇంటూ 2/100. 25 సార్. 5తో ఎంత వస్తుంది? 5 3 సార్ 15. 5 3 సార్ 1 వేసేస్తాం. 5 331. ఓకేమ్మా? 10లో 1 పోతే 9, 12లో 3 పోతే 9, 4లో 3 పోతే 1. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఒకసారి బాగా వినండి. ఇట డేటార్స్ ఉన్నారు కదా, 18,000 ఉన్నారు. అర్హం మనకు 18,000 ఇవ్వాలి.
అర్హాము డెటార్ అంటే రుణగ్రస్తుడు, అప్పు తీసుకున్నాడు. అయితే నేను 600 ఇయ్యలేను అని చెప్పినాడు. ఎంత ఇవ్వాలి అతడు? ఎంత ఇల్లమ్మా? హలో, 17,400 ఇవ్వాలి. తర్వాత మళ్ళీ రిజర్వ్ పెట్టమన్నాడు. ఎంత? 5%. అది కూడా రాదు మనకు, అది కూడా రాదు. ఆ 5% లెక్కేస్తే 870. అది పోతే ఇంకెంత ఇవ్వాల? 16,530 ఇవ్వాలి అర్హం. ఓకే. తర్వాత దీంట్లో ఇచ్చేటప్పుడు డబ్బులు మళ్ళీ 2% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. ఈ 2% దీనిపైన క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది రావాలా, దీనిపైన మళ్ళీ 2% క్యాలిక్యులేట్ చేస్తే 331. ఇది పోతే ఇది పే చేసేస్తాడు. అర్థమైందమ్మా? అప్పుడు ఎంతైంది? 16,199 అనేది డెటార్స్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఇది అర్థమైందా? ఇది బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఈ 3 కూడా అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ 600, 870, 331 ఈ 3 కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత 2 చోట్ల చూపించాలి కాబట్టి ఇక్కడ మైనస్ చేసి ఇవి వేస్తాం. ఓకే. అర్థమైందమ్మా అందరికీ? అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? మీకేం వినపడదా? చెప్తే ఏమి? తర్వాత ఇవి 3 డెబిట్ వైపు వేస్తాం. అయితే లెక్కలో ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నాయో అక్కడే వేస్తాం. డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్ వేస్తాం, క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్. మీరు వీటిల్లో దాంట్లో నుంచి దీన్ని తీసేసి వేయడము ఇదంతా కష్టం అన్నమాట మీకు. కాబట్టి లెక్కలో ఒకవేళ బ్యాడ్ డేట్స్ ఉంటే డెబిట్ వైపున వేస్తాం, ఆర్బిడి ఉంటే క్రెడిట్ వైపునే వేస్తాం, డిస్కౌంట్ ఉన్నా కూడా క్రెడిట్ వైపునే వేస్తాం. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే. తర్వాత ఈ వేరియేషన్ నాకు మళ్ళీ చెప్పాలి మీరు. 6,800. తర్వాత డెటార్స్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కావాలంటే డెటార్స్ది మీకు ఆడ వేసుకున్నారంటే మళ్ళా మనం ఇదంతా వేసే పని లేదు కదా. ఈ 16,199 డెటార్స్ ఏ విధంగా వచ్చింది అని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. అది చూసుకున్నామంటే తెలిసిపోతుంది. ఆర్బిడి 5%, డిస్కౌంట్ 2%. ఓకేమ్మా? స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? పేజ్ మార్చేదా? ఫ్రంట్లోకి వచ్చేస్తా. మార్చేదమ్మా? ఓకే. నాకు ఇప్పుడు మీరు అది చెప్తా రావాలి. బ్యాడ్ డేట్స్ న్యూ కదా, మీకు కావాలంటే గుర్తుకి బ్యాడ్ డేట్స్ న్యూ. తర్వాత 2 ఆర్బిడి న్యూ. ఎంత వచ్చింది మనకి లెక్కలో? ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిండే చెప్పండి విన్నా. క్యాలిక్యులేట్ చేసినాం కదమ్మా, చెప్పమ్మా. 600 బ్యాడ్ డేట్స్ వేసిన. ఆర్బిడి 870 మ్యామ్. 870. నెక్స్ట్ 2 డిస్కౌంట్ 331 మ్యామ్. ఓకే. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 331 మ్యామ్. ఓకే. తర్వాత క్రెడిటర్స్ డిస్కౌంట్ రిజర్వ్ వేసేస్తాం కదమ్మా. 800 వేసినాము. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, అవుట్ స్టాండింగ్ అయిపోయింది, బ్యాడ్ డేట్స్ ఇవి అయిపోయింది. తర్వాత క్రెడిటర్స్ డిస్కౌంట్ బై క్రెడిటర్స్ డిస్కౌంట్
రిజర్వ్. ఎంత ఉన్నాయి క్రెడిటర్స్? 15,000 ఇంటూ 2/100 300. అర్థమైందమ్మా? తర్వాత డిప్రిషియేషన్స్. 2 డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఎంత ఉంది అమౌంట్? 20,000 మ్యామ్. 20,000 ఇంటూ 10/100 2,000. ఓకే. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత ఉన్నాయమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000 మ్యామ్. ఎంత? 50,000 కదా. 50,000 ఇంటూ ఎంత పర్సంటేజ్? 5 మ్యామ్. 5/100 100. 2,500. ఓకే. ఇంకేం లేవమ్మా. ఇప్పుడు నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి. ఇటువైపే ఎక్కువ ఉంది. ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ వైపునే ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి. 48,000 52,800 ప్లస్ 4,800 ఈక్వల్స్ టు 53,000 53,100. అంతే కదమ్మా? 6, 11, 13. ఓకే. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం. 53,100. అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఇప్పుడు డెబిట్ వైపున కూడి దాంట్లో నుంచి తీసేయాలి. 4,400 ప్లస్ 450 850 50 ప్లస్ 15 6, 9 2,400 3, 8 3,800 ప్లస్ 870 ప్లస్ 331 ప్లస్ 400 14,751 మైనస్ 53,100 ఈక్వల్స్ 38,349. అంతేనమ్మా? టు నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది? 38,349. మళ్ళీ ఒకసారి చూడండి కావాలండి. ప్లస్ 4,400 ప్లస్ 800 ప్లస్ 5,400 ఓకే అమ్మా. 38,349. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్లోకి వద్దాం. ముందు తీసుకున్నారా? త్వరగా తీసుకోండి. క్లాస్ ఉంది నాకు మళ్ళా. తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ వింటున్నారా? అర్హా? ఎస్ మ్యామ్. ఓకే. అర్థమైందా ఇప్పుడు ఇక్కడ?
ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఓకే, లైబిలిటీలోకి వస్తే మొట్టమొదటిగా వేసేది క్యాపిటల్. క్యాపిటల్ ఎంత ఉందిమ్మా? 60,000 60,000. మ్యామ్. తర్వాత ప్లస్ నెట్ ప్రాఫిట్. ఎంతమ్మా నెట్ ప్రాఫిట్ ఇప్పుడు వచ్చిండేది ఎంత మనకు? ఇప్పుడు వచ్చిండేది చెప్పండి. 39,000. హలో, స్క్రీన్ షాట్ తీసుకున్నారు. 38,349 మ్యామ్. హలో, 38,349 మ్యామ్. 349. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉంది మ్యామ్. 98,349 మైనస్ డ్రాయింగ్స్ 2,400 చేస్తే 49, 13లో 4 పోతే 9, 7లో 2 పోతే 5, 95,949. ఓకే, అయిన తర్వాత ఇంక ఇప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయో. క్రెడిట్ లైబిలిటీస్, పర్చేజెస్, రిటర్న్స్, క్రెడిట్, సాలరీస్, వేజెస్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజ్మెంట్, కమిషన్, వాల్యూ, బిల్స్ పేబుల్. బిల్స్ పేబుల్ 10,000. బ్యాంకు ఓడి ఓవర్ డ్రాఫ్ట్ 8,000. నెక్స్ట్ సన్రీ క్రెడిటర్స్. సన్రీ క్రెడిటర్స్ ఎంత ఉన్నది? 15,000. 15,000 మైనస్ డిస్కౌంట్ రిజర్వ్ ఉంది. ఉందా లేదా? మనం అప్పుడు వేసినాం చూడండి. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది? 300 కదా? 300 కదమ్మా? 331 మ్యామ్. 330 కాదు, 300 కదా, 2% కదమ్మా. క్రెడిటర్స్ పైన, డేటార్స్ పైన కాదు. ఎస్ మ్యామ్. 300 పోతే 14,700. తర్వాత ఇంకేం లేవు. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి రండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్, వేజెస్. సాలరీస్ వచ్చి 400, అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,200. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. నెక్స్ట్ అసెట్స్ వైపు వస్తే ఏమున్నాయో చూసుకుంటూ వద్దాం. డెటార్స్ నేను చెప్పినా కదమ్మా మీకు, మైనస్ చేసి ఆ అమౌంట్ చెప్పండి నాకు. డెటార్స్ ఎంత వచ్చింది? 18,000 మైనస్ ఆర్బిడి, బ్యాడ్ డేట్స్ 600 మైనస్ ఆర్బిడి ఎంత వచ్చింది మా? నేను చెప్పినా కదా ఆడ వర్కింగ్ నోటు చెప్పండి నాకు. మ్యామ్. ఆ, 16,530 మ్యామ్. ఎంత? 16,530. 530. ఓకే, ఆర్బిడి ఎంత వచ్చింది చెప్పు. ఈడు మళ్ళీ ఒకసారి గుర్తుకు. 17,400 మైనస్ 870 మ్యామ్. మైనస్ 870 మ్యామ్. అది అయిపోయింది. మైనస్ డిస్కౌంట్
డిస్కౌంట్ 331 మ్యామ్. 331 ఓకే ఈక్వల్స్ టు 16,530. ఇప్పుడు మీకు ఇది తెలుస్తుంది, ఇది బ్యాడ్ డేట్స్, ఇది ఆర్బిడి, ఇది డిస్కౌంట్. ఓకే, తర్వాత డేటార్స్ అయిపోయింది. ప్లాంట్ అండ్ మెషినరీ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, 20,000 మైనస్ డిప్రిషియేషన్ 10% అంటే 2,000 వచ్చింది కదా అప్పుడు. ఈ 2,000 మళ్ళీ ఎందుకు వేస్తాను, అడ్జస్ట్మెంట్లో వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2,000 వేసినాం, ఇక్కడ మైనస్ చేసి వేస్తాను. అర్థమైందమ్మా? తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000 మైనస్ డిప్రిషియేషన్ ఎంత, 2,500 పోతే 47,500. అర్థమైందా? ఇది 50,000, దీంట్లో డిప్రిషియేషన్ 5% అంటే 2,500, 47,500. తర్వాత బిల్స్ రిసీవబుల్ 19,000. cash in hand 600. గుడ్విల్ ఇంటాంజిబుల్ అసెట్ 20,000. తర్వాత క్లోజింగ్ స్టాక్ 12,000. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ముందుగా చెల్లించిండేది ఆస్తి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు టోటల్ చూడండి, మనకు 6,800 వేరియేషన్తో రావాలి. అసెట్స్ తక్కువ వైపు మనకు వేరియేషన్ వచ్చింది, అప్పుడు డెబిట్ వైపున. ఇప్పుడు చూస్తాం, 95,949 ప్లస్ 18,000 ప్లస్ 14,700 ప్లస్ 1,600 ఈక్వల్స్ టు ఎంత ఉంది ఇక్కడ? 1,30,249 ఉంది. తర్వాత ఇటువైపు చూస్తాం, 16,530 ప్లస్ 18,000 ప్లస్ 47,500 ప్లస్ 19,000 ప్లస్ 32,750. ఇది వచ్చేసి మా ప్రాబ్లమే, ఇది మిస్టేక్. 1,33,780 ఉంది. అసెట్స్ వైపు ఎక్కువ ఉంది, 1,33,780 ఉంది. ఇక్కడ కూడా అదే మొత్తాన్ని వేసి ఏం చేస్తారు? ఓకే, ట్రయల్ డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అని పెట్టండి. ట్రయల్ బ్యాలెన్స్లో తేడా అని 1,33,780 మైనస్ 1,30,249 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1,33,780 మైనస్ 1,30,249 ఈక్వల్స్ టు 3,531. 3,531
ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అని చూపిండి. ఓకేమ్మా, అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఆ దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ ఎంత ఉందంటే 1,33,456 ఉంది. తీసుకున్నారమ్మా? సస్పెన్స్ అకౌంట్స్ అని రాసేసిన మా సస్పెన్స్ అకౌంట్స్ అని రాసి మిగిలిన అమౌంట్ వేసిన మ్యామ్ నేను ఓకే. లైబిలిటీ. ఎట్లయినా సరే. ఎంత వచ్చింది నీకు? మ్యామ్ నేను ఇది టోటల్ చేస్తే ఆ, 1,30,249 వచ్చింది మ్యామ్. ఆ. ఇటు సైడ్ వచ్చి 1,03,280 వచ్చింది మ్యామ్. నాకు ఏమయ్యమ్మా 33,280 వచ్చింది మ్యామ్. 1,280 వచ్చిందా? ఓకేలే. అంటే ఇది ఏది బ్యాలెన్స్ షీట్లో ఏది తక్కువ ఉంది నీకు? లైబిలిటీ సైడ్ మ్యామ్ ఇది ఎక్కువే వచ్చింది మ్యామ్. ఓకే, సరేలే. ఇది లెక్కే తప్పు. వాడు రెండు క్రెడిటార్స్లు ఇచ్చినాడు. ఆ? ఓకేమ్మా. నెక్స్ట్ నేను వాట్సాప్లో మీకు 3-4 లెక్కలు పెడతాను, వెయ్యండి. ఏమన్నా డౌట్ వస్తే అడగండి, సరేనా? ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి. ఉన్నాయి ఒక 10 లెక్కల దాకా ఉన్నాయి దీంట్లో. అవి మీరు ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఎంత చేస్తే అంత మంచిది, సరేనా? రేపు హాలిడే మీకు లేదు కదా నా అవరు. కాబట్టి నేను ఒక 4 లెక్కలు ఇస్తాను, వేయండి మీరు. ఇప్పుడే పెడతాను, సరేనా? పెడతాను. ఆన్సర్స్ కూడా అక్కడే ఉన్నాయి చూడండి. ఉందమ్మా, ఆన్సర్ అక్కడే ఉంది. ఉందా? టూ ప్రాబ్లమ్స్ పెడతాను నన్ను. టూ కాకపోతే 3 పెడతాలే. ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి. ఒకవేళ కరెక్ట్ రాకపోతే మీరేం ఇది కావద్దు. ఓకే, పెట్టినాను చూడండి మా. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, ఎగ్జిట్ అవుతామా?